కస్టడీ కేసెస్ లో ముఖ్యంగా డిజేబుల్డ్ పిల్లల కేసెస్ లో అని అంటే ఎవరికైతే మెంటల్ ఇల్నెసెస్ ఉంటాయో, ఎవరైతే అంటే ఆటిజం అవ్వనివ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఫిజికల్ గా గ్రో అవుతారు కానీ వాళ్ళ మెంటల్ ఎబిలిటీ వచ్చేసి బిలో 18 ఇయర్స్ ఉన్న పిల్లల మెంటల్ ఎబిలిటీ తోటి ఉండొచ్చు. సో అలాంటి కేసెస్ లో ఉన్నప్పుడు కస్టడీ ఎవరికి ఇస్తారు? కస్టడీ కేసు వేసుకుంటే అని అంటే ఫస్ట్ వాళ్ళకి కస్టడీ కేసులో ఎక్స్పర్ట్ ఒపీనియన్ అన్నది మ్యాండేటరీ. ఎందుకు ఎక్స్పర్ట్ ఒపీనియన్? ఏదైనా సరే ఇప్పుడు మెంటల్ ఎబిలిటీని క్యాలిక్యులేట్ చేస్తారు. వాళ్ళ మెంటల్ ఎబిలిటీ ఒక ప్రూవ్డ్ డెసిషన్ తీసుకునే స్టేట్ లో ఉన్నారా, లేకపోతే గనక డెసిషన్ తీసుకోలేరా? సో దాన్ని బట్టే వాళ్ళ కన్సర్న్ చూస్తారనమాట. అంటే ఇప్పుడు పిల్లలు 7 ఇయర్స్ 9 ఇయర్స్ ఉన్నారంటే వాళ్ళ కన్సెంట్, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారో, ఫాదర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారో, వాళ్ళ కన్సెంట్ ని కూడా కన్సిడర్ చేస్తారంటే వాళ్ళు ఒప్పుకుని ఎవరి దగ్గర వాళ్ళు కంఫర్ట్ ఉన్నారో వాళ్ళ దగ్గరికే పంపించడానికి మాక్సిమం లా పర్మిట్ చేస్తుంది. ఎప్పుడైతే అలాంటి పిల్లలు వాళ్ళు మెంటల్ ఎబిలిటీ సరిగ్గా లేక వాళ్ళ కన్సర్న్ చెప్పలేని పరిస్థితుల్లో అప్పుడు ఎక్స్పర్ట్ ఒపీనియన్ అంటే డాక్టర్ ఒపీనియన్ తీసుకుని ఆ డాక్టర్ ఒపీనియన్ బట్టి ఆ చైల్డ్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే వాళ్ళు ప్రొటెక్ట్ అవుతారో, ఎక్కడైతే వాళ్ళకి మెడికల్ గా, వాళ్ళకి నెక్స్ట్ సైకలాజికల్ గా పీస్ఫుల్ గా ఉంటుందో, ప్రొటెక్టెడ్ గా ఉంటారో అలాంటి ప్లేస్ కే వాళ్ళకి, అలాంటి పర్సన్ కే వాళ్ళకి కస్టడీ రైట్స్ ఇస్తారు. అది మదర్ అయితే మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే. బట్ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఇస్ ద protection of the child and child's interest will be the first priority.